మందికి ఎప్పుడు చెప్పలేదు నేను 10 రాసులు ఆపకుండా 8, 6 చెప్పిన. ఓకే, ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి శుభయోగం అశుభయోగం గోచార ఫలం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. దేవదేవతల కాలం నుంచి ఉందండి. శివుడు పార్వతి కాలం నుంచి ఉన్నది, విష్ణుమూర్తి కాలం నుంచి ఉన్నది, లక్ష్మీదేవత కాలం నుంచి, అలాగే భగవంతుల కాలం నుంచి ఉన్నది. వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, మేము నేర్చుకున్నది కాదు, వేద కాలం నుంచి కూడా నడుస్తుందండి. విష్ణు స్వరూపం, లక్ష్మీ స్వరూపం, రేణుక ఎల్లమ్మ స్వరూపం, శివపార్వతుల స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి స్వరూపం, త్రిమాతల స్వరూపం అని మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. గవ్వలేసి చూద్దామండి. తులారాశి వారి పేరు మీద ఈ నెల ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 2024 సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి. ఏడవ రాశి వారికి 7 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం గోయిందా అన్నట్టు కరెక్ట్ వారి పేరు మీద మాత్రం ఖచ్చితంగా మాత్రం 7 కొండలవాడు, వడ్డీకాసులవాడు, శ్రీనివాసుడు, శ్రీహరి, తిరుపతి వెంకన్న ఖచ్చితంగా వారు దర్శనం చేయటం చాలా మంచిదండి. అందరూ చేయాలంటే కుదరదు కానివ్వండి, టైం తీసుకోవాలి. అందరికీ అప్పు ఉండాలి కానీ వెంకన్నకు అప్పు ఉండవద్దండి. వెంకటేశ్వర స్వామికి ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, సన్నిహితులారా ఖచ్చితంగా మాత్రం చాలా కాలం నుంచి మాత్రం మొక్కి మీరు ఉన్నవారైతే ఖచ్చితంగా 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు దర్శనం చేసిరండి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నారు. మన ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా మాత్రం 70% మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి వస్తుర్రు. అది నార్త్ అని కాదు, దక్షిణ ప్రాంతం అని కాదు, ఉత్తరాది ప్రాంతం అని కాదు, తూర్పు కాదు, పడమర కాదు, దక్షిణం కాదు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి 70% వస్తున్నారండి. ఆ స్వామికి మాత్రం ఈ కలియుగం యుగాంతం వరకు మాత్రం ఆ స్వామి నీడ తప్పకుండా ఉంటుంది. చాలా వరకు యుగఫలం కలుగుతుంది పద్మావతి దేవత మూలంగా. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కాదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయకముందే స్నానాదులు చేసి మనసు మలినం లేకుండా మీరు మాత్రం వరాహస్వామికి దర్శనం చేయాలండి. వరాహస్వామికి మాత్రం కొన్ని శతాబ్దాల కిందట మాత్రం మన హైందవ దేవాలయాలకు మాత్రం నష్టం చేయడానికి మాత్రం కొన్ని ఇతర మతాల వాళ్ళు చాలా ప్రయత్నం చేసినండి. అలాగే ఆ వరాహ నరసింహస్వామికి మాత్రం నష్టం చేయడానికి పోతే మాత్రం ఇది ఆలయం అని వాళ్ళ భాషలో అడిగితే ఇది మాత్రం వరహావతారం స్వామి అనేసరికి వారికి జోలికి రామని వెళ్ళిపోయారండి. చాలా మోక్షకారకుడు. ఫస్ట్ మాత్రం వరాహ స్వామికి వెళ్ళి, వరాహాల నరసింహస్వామికి వెళ్ళి, వరహావతారం స్వామికి వెళ్ళి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేయండి. మీ జాతకాన్ని చాలా వరకు మాత్రం త్రికారణ శుద్ధిగా మీ పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం, వ్యవహారం నష్టపోయే వారికి వ్యవహారం, ధనవంతులకు ధనయోగం, మానసిక ఇబ్బంది ఉన్నవారికి మానసిక ఇబ్బంది పోవటం, అనుకున్న పని జయం కావటం తప్పకుండా నడుస్తుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క ఉంటుంది. కానీ కొందరు అనుకుంటారు పోయి 3 రోజులు 4 రోజులు నిలబడాలనుకుంటారు. అలా పరీక్ష పెడతాడు భగవంతుడు విష్ణుమూర్తి. వెంటనే పరీక్ష పెట్టే దేవుడు. ఆ పరీక్షను మీరు తట్టుకుంటే తిరిగి ఉండదు. మీరైనా నేనైనా ఎవరైనా తప్పకుండా తిరిగి ఉండదండి. అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. దారిద్ర బాధలున్నా, రుణ చిక్కులున్నా, గణ చిక్కులున్నా, గండాలున్నా, దోషాలున్నా తప్పకుండా మాత్రం ఆ సుదర్శన మూలంగా, ఆ వెంకటేశ్వర స్వామి మూలంగా, వడ్డీ కాసులు వాడి మూలంగా తప్పకుండా చిక్కులు చికాకులు తొలగుతాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. 2 అన్నదమ్ములు కలిపి పడ్డారండి. కానీ కొన్ని శతాబ్దాలు కాదు, కొన్ని యుగాల కిందట మాత్రం దానవులు అంటే రాక్షసులు, దేవతలకు చాలా వరకు ఆధిపత్య ధోరణి నడిచిందండి. మీరు గొప్పనా, నేను గొప్పనా, నేను గొప్పనా, నేను గొప్పనా అని తామస గుణం వీరికి ఉండేది రాక్షసులకు.
తామసు గుణం అంటే కోపం, తొందరపాటు, ఆవేశం ఎక్కువ ఉండేది. దేవతలు కూడా మాత్రం చాలా వరకు తామసు గుణం కాకపోయినా ఇతర గుణాలు చాలా ఉండేవి. కానీ మాత్రం అన్ని గ్రహాలతో పాటు వీరు ఉపగ్రహాలండి, వీరు కూడా వచ్చి మాత్రం అమృతం గురించి మాత్రం కొట్లాడినరు, అంటే పోరాటం చేసినారు. ఈ అమృత భాండంలో మాత్రం అందరితో పాటు వీరు కూడా వచ్చి కూర్చున్నారండి, మామూలుగా తాగినండి. కాబట్టి వీళ్లకు ఛాయాగ్రహ యోగం దొరికింది. లాస్ట్ టైంలో మాత్రం వీరికి మాత్రం తలలు ఖండిస్తే, మొండెం ఖండిస్తే మాత్రం రాహువుని సగం, కేతువుని సగమైనరు. అలాంటి గ్రహాలు వీరు చూడ్డానికి మామూలుగానే ఉంటారు, కానీ మాత్రం అమృతం తాగినారు కాబట్టి దేవతలతో సమానమైనరు. రాహుగ్రహం, కేతుగ్రహం పడ్డది వీరి జాతకానికి. వీరికి ఈ సంవత్సరం రాహుగ్రహం బలం, కేతు బలం చాలా మంచిగా ఉంది. చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మంచిగా కలగాలంటే రాహుకేతులతో పాటు పూజ చేయాలండి. మంగళవారం రోజు, శనివారం రోజు ఆంజనేయ స్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు దర్శనం చేసి వీరు పూజ చేస్తే మాత్రం తిరుగు ఉండదు. విద్యార్థులకు విద్య ప్రాప్తిరస్తు అవుతుంది, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్య ప్రాప్తిరస్తు అవుతుంది, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిరస్తు అవుతుంది. ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, బాధ ఉంటుంది, తీరని వ్యధ ఉంటుంది, అది తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ విషయంలో కూడా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించే యోగం ఉంటుంది. వారు చేసే కష్టానికి మాత్రం వారికి తప్పకుండా వారికి ఫలితం ఉంటుందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి రుణ చిక్కులు, కోర్టు చిక్కులు, తిగాదలు ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం గవ్వలు 11 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ 7 గవ్వలు, తర్వాత 4 గవ్వలు, మూడవసారి గవ్వలేసి తులారాశి వారి పేరుని చూద్దాం. మూడవసారి గవ్వలు వేస్తే అష్టగ్రహ కూటమి గవ్వలు పడ్డాయండి. అష్టగ్రహ కూటమి లెక్క చెప్పాలంటే మాత్రం శనేశ్వరుడు అధిపతి. పని ముందా శని ముందంటే శని ముందు అంటారండి. శనిగ్రహానికి మించిన ఏ గ్రహం లేదండి. ధర్మబద్ధంగా నడిచే గ్రహాలు ఏదంటే శనేశ్వరుడు. దేవతల కంటే, మానవుల కంటే, దానవుల, రాక్షసుల కంటే గొప్పగా తన బాధ్యత తను తెలుసుకుని నడిచే గ్రహం ఒకే ఒక్క గ్రహం శనిగ్రహం. మనం అందరం చాలామంది తెలియకుండా మాత్రం శనీశ్వరుడు తిడుతూనే ఉంటాం. ఇది ఎక్కడి శనిరాడు ఆయన, ఇది ఎక్కడి శనిరాడు ఆయన, మమ్మల్ని పీడిస్తుండని. కానీ భగవంతుడు ఇచ్చిండు ఆయనకు వరం, మంచి చేయటం, చెడు చేయటం. కానీ మాత్రం చెడు స్థానంలో ఉన్నప్పుడు చెడు చేస్తాడు, మంచి స్థానంలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు. ప్రతి రాశి వారికి ఒక స్థానంలో ఉంటాడు. కుంభరాశి వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయి. మకర రాశి వారికి, మీనరాశి వారికి ఇబ్బందులు ఉంటాయి. కర్కట రాశి వారికి ఇబ్బందులు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం ఖచ్చితంగా మాత్రం శనీశ్వరుని దర్శనం చేయాలి, పూజ చేయాలి, యాగం చేయాలి, హోమం చేయాలి, జపం చేయాలి. చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. 8 గవ్వలు పడ్డాయి. అష్ట కష్టాలు కూడా ఉన్నాయి, అష్ట ఐశ్వర్యాలు కూడా ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.